హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో ఏంటి అంటే అమ్మ, నాన్న, చెల్లి నా దగ్గరకొచ్చారని చెప్పాను కదా! ఈ వీడియో అయితే చాలా డేస్ అయిందనమాట షూట్ చేసి. బట్ వీలు కుదరక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అమ్మ, నాన్న, చెల్లి నా దగ్గరకొచ్చారని చెప్పాను కదా! సో, మేమందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేమందరం ఎలా స్పెండ్ చేశామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మేముండే ఏరియా నుంచి అమ్మమ్మ వాళ్ళ ఉండే ఏరియాకి ఆటో ఆర్ క్యాబ్‌లో అయితే ఒక 40-45 మినిట్స్ అలా పడుతుందనమాట. మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మార్నింగ్ టైంలో బయలుదేరామనమాట. ఆటో ఆర్ క్యాబ్ అయితే కొంచెం లేట్ అయిపోతుంది, ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఈ మెట్రోలో అయితే వెళ్తున్నాము. అమ్మ ఈ మెట్రో ఎక్కడం ఫస్ట్ టైమ్ అనమాట. ఈ మెట్రో అయితే అమ్మకి చాలా బాగా నచ్చింది. అదేదో ఫ్లైట్ ఎక్కినంత హ్యాపీగా అనిపించిందనమాట తనకైతే. నార్మల్‌గా ఆటో ఆర్ క్యాబ్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక 40-45 మినిట్స్ అలా పడుతుందని చెప్పాను కదా! మెట్రోలో అయితే ఒక 15-20 మినిట్స్‌లోనే వెళ్ళామనమాట. ఎందుకంటే ట్రాఫిక్ అలా ఏమి ఉండదు కదా! బాగా టైమ్ సేవింగ్ అనమాట ఈ మెట్రోలో వెళ్ళడం అయితే. మేముండే ఏరియా నుంచి అమ్మమ్మ వాళ్ళుండే ఏరియాకి మెట్రోలో అయితే ఓన్లీ 4 స్టాప్స్ అనమాట. సో, అందుకనైతే ఒక 15-20 మినిట్స్‌లోనే వెళ్ళిపోయాము మేమైతే. ఇక్కడైతే మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసిందనమాట. ఇంకా అమ్మ మెట్రో ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకైతే మెట్రో గురించి చెప్తూనే ఉందనమాట. అంత నచ్చిందనమాట అమ్మకైతే మెట్రో. మేముండే ఏరియా నుంచి అమ్మమ్మ వాళ్ళు ఉండే ఏరియాకైతే డైరెక్ట్‌గా మెట్రో అయితే లేదనమాట. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఉండే ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి మెట్రో స్టేషన్‌ని చూసుకొని అక్కడ దిగేసి అక్కడి నుంచి ఆటోలో అయితే వెళ్ళాము. ఇక్కడ ఇంటికి రాగానే మా పెద్దోడు చూడండి మా మామయ్య కొడుకు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. పిల్లలంతే కదా! తన దగ్గర ఎన్ని బొమ్మలున్నా కూడా పక్కనోళ్ళ బొమ్మలతో ఆడుకోవాల్సిందే. ఇక్కడైతే మా అత్త అయితే మా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇదొచ్చేసి చింతాకు పచ్చడనమాట. అమ్మకు మ్యారేజ్ కాకముందు అంటే అమ్మ చిన్నప్పుడు మాకు ఇద్దరు తాతయ్యలనమాట. ఇద్దరు తాతయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కంబైన్డ్‌గా ఉండేవాళ్ళనమాట. అంటే పెద్ద తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, చిన్న తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి కంబైన్డ్‌గా ఉండేవాళ్ళనమాట. అంటే పోర్షన్‌లయితే 2 పోర్షన్‌లయితే ఉన్నాయన్నమాట. అయినా కూడా అందరూ కలిసి కంబైన్డ్‌గా ఉండేవాళ్ళు అప్పుడు. అమ్మకు మ్యారేజ్ అయిపోయి, మా ఆంటీ వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత మా మామయ్య మ్యారేజ్ చేసుకున్నారు. మా మామయ్య మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని రోజులైతే కంబైన్డ్‌గానే ఉన్నారు. అందరికీ మ్యారేజెస్ అయిపోయి, అందరూ సెటిల్ అయిన తర్వాత తాతయ్య వాళ్ళిద్దరూ రిటైర్ అయిపోయిన తర్వాత హౌస్ మొత్తాన్ని రీమోడలింగ్ చేయించుకున్నారు. అమ్మకి, మా ఆంటీ వాళ్ళకి మ్యారేజెస్ కాకముందు అప్పుడైతే 2 పోర్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఆ 2 పోర్షన్స్ కాస్త ఇప్పుడైతే అటుపక్క 4, ఇటుపక్క 4 మొత్తం 8 హౌసెస్ అయ్యాయన్నమాట. ఇక్కడ మేమొచ్చిన కొంచెం సేపటి తర్వాత టెర్రస్ పైకొచ్చామన్నమాట. టెర్రస్ పైన వ్యూ చూడండి ఎంత బావుందో కదా! టెర్రస్ పైన మా అత్తయితే కుండీల్లో కొన్ని మొక్కలు కూడా నాటిందన్నమాట. ఇక్కడ మా అమ్మమ్మ అయితే మా పెద్దోడిని, మా మామయ్య కొడుకునైతే ఆడిస్తుందన్నమాట. వాళ్ళనలా ఆడిస్తుంటే నాకు, మా చెల్లికైతే మా ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. అమ్మమ్మతో మేమున్నటువంటి డేస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట మాకైతే. అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత లంచ్ చేసేసాము. ఇక్కడ చూసారా ఈ అమ్మాయి అయితే మా మామయ్య కూతురనమాట. మా కోసం మా అత్త లంచ్ ఏం ప్రిపేర్ చేసిందంటే వడ, చికెన్ కర్రీ అనమాట. ఈ కాంబో మీలో ఎంతమందికిష్టం? మా నాన్న నాన్ వెజ్ తినరని చెప్పేసి మా నాన్న కోసం అయితే సంగటి, ఆకుకూర ఫ్రై, చింతాకు పచ్చడి చేసింది. మా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇక్కడైతే మా మామయ్య కొడుకైతే మసాలా మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాడనమాట. మా అత్తకైతే వీడు ఇలాంటి చిన్న చిన్న పనుల్లో ప్రతీదీ హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. మా మామయ్యకైతే ముగ్గురు పిల్లలనమాట. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల అనమాట. మా అత్త అయితే ఆడపిల్లలే ఈ పనులు చేయాలన్నట్టు కాకుండా ఇద్దరికీ ఈక్వల్‌గా పనులైతే నేర్పిస్తుందనమాట. కానీ కొంతమందైతే ఏంటి మగపిల్లోళ్ళా ఇలాంటి పనులు చేసేది అంటుంటారు. కానీ ఎప్పటికైనా ఇలాంటి అవసరాలు రాకుండా ఉంటాయా చెప్పండి? ఎప్పుడైనా ఒక్కళ్ళే ఉన్నప్పుడు, బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉండాలి కదా! సో, నేర్చుకుంటే తప్పేముంది ఇందులో? మా మామయ్య పెద్ద కొడుకైతే ఈ మసాలా మజ్జిగకి కావాల్సినవన్నీ చాప్ చేసేసుకున్నాడనమాట. ఇక్కడ మా మామయ్య చిన్న కొడుకు చూడండి ఎలా చిలుకుతున్నాడో మజ్జిగని. ఇక్కడ బాగా చిలికిన తర్వాత నిమ్మకాయ పిండమంటున్నాడు. పెరుగునంతా మంచిగా చిలికి చాప్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్, కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని ఫైనల్‌గా జీలకర్ర, మిరియాల పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అంతే మసాలా మజ్జిగ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో ఫైనల్‌గా మా పెద్దోడు కూడా చిలుకుతున్నాడనమాట. ఇంతమంది చేతులు పడిన తర్వాత ఈ మసాలా మజ్జిగ బాగుండకుండా ఉంటాయా చెప్పండి? టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. అలా అందరం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటే మా చెల్లి అయితే మా అత్తతోటి 2 టాప్స్ స్టిచ్చింగ్ చేయించుకుందాం అని చెప్పేసి తెచ్చుకుందనమాట. సైడ్ స్టిచ్చింగ్స్ వేయించుకుందామని చెప్పేసి. సో, అవే వేయించుకుంటుంది. చాలా డేస్ తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఇలా అందరితో టైమ్ స్పెండ్ చేసేసరికి టైమే తెలియలేదనమాట మాకైతే. మా మామయ్య అయితే ఆఫీస్‌కెళ్లారనమాట మేము వెళ్ళే టయానికి. మా మామయ్యతో అయితే మాకైతే ఫుల్ ఫన్ అనమాట. డెఫినెట్‌గా మా మామయ్యతో అయితే ఖచ్చితంగా ఒక వ్లాగ్‌నైతే మీతో షేర్ చేస్తాను.
ఇక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ పక్కన స్కూల్ కనిపించింది కదా! అది మా అమ్మ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అనమాట. ఇక ఇంటికొచ్చేటప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకొనొచ్చామనమాట. వచ్చేటప్పుడైతే ఫుల్లు ట్రాఫిక్ ఉందనమాట. చాలా లేట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడైతే ఒక 15-20 మినిట్స్‌లోనే వెళ్ళాము. కానీ వచ్చేటప్పుడైతే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. అంత ట్రాఫిక్ ఉంది. ఇక ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నేనైతే ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్‌గెట్ టు సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్‌గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.